హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. సొరకాయ కర్రీకి కావాల్సింది ఒక పెద్ద సొరకాయని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి కడిగేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలా మొత్తాన్ని సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికోసం ఒక ఆనియన్ కావాలి. ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుని పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి సరిపడా పోపు దినుసులు వేసి ఆనియన్ని వేయాలి. ఇలా ఆనియన్ కూడా మగ్గిపోయిన తర్వాతకి ఆనియన్ వేయాలి. ఆనియన్ కొంచెం మగ్గిపోయిన తర్వాతకి మనం సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి. ఇలా సొరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కావాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ ముక్కలను మగ్గించాలి. ఈ ముక్కలు మగ్గే లోపల మనకు దీంట్లోకి పచ్చిమిర్చి, కారానికి కావాల్సిన పచ్చిమిర్చిని తీసి మిక్సీ జార్లో వేసి కారాన్ని మిక్సీ పట్టాలి. ఇలా కారం మొత్తం అయిపోయిన తర్వాతకి మన ఆ సొరకాయ కూర కొంచెం మగ్గిపోయి ఉంటుంది కదా, పూర్తిగా మగ్గిపోయినా పర్లేదండి. సొరకాయ మనం పచ్చిమిర్చి, కారాన్ని యాడ్ చేయొచ్చు. ఈ కారాన్ని యాడ్ చేసి ఆ మిక్సీలో కొన్ని వాటర్ పోసి కూడా కడిగేసి దాంట్లో వేయాలి. ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ ఉండాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. ముక్క ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ముక్క ఉడికిపోయింది. దీంట్లోంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది కదా, ముక్క ఉడికిపోయినట్లు అర్థం. ఇలా ముక్క ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని పాలు యాడ్ చేయాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేయాలి. మొత్తం కలిపేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కర్రీ కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి.